ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పెద్ది చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం భోపాల్లో భారీ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ మొదలు కానుంది. ఆ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ కొత్త షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య వచ్చే యాక్షన్ సీన్లు తీయబోతున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు 2 నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుంది. తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో జననాయకుని విడుదలపై ప్రచారం జోరందుకుంది. దీనిపై నిర్మాత కేవీఎన్ స్పందించారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నామని, రాగానే విడుదలవుతుందని చెప్పారు. విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ మూవీ జననాయకన్ సెన్సార్ నిబంధనల కారణంగా రిలీజ్ కాలేదు. కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న లాంగ్ అవైటెడ్ మాస్ చిత్రమే కరుప్పు. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కట్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం సూర్య ఫ్యాన్స్ తనకిది పక్కా ఊర మాస్ కంబ్యాక్ సినిమాగా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ చిత్రానికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తుండగా మే 14న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. కాంచనా సిరీస్ తో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఆ సిరీస్ ను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇందులో కాంచనా 4 ని ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్నాడు. కానీ ఈ సినిమాని ఈ సిరీస్ లో ఇక ఆఖరిది అనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఒకంత లారెన్స్ అభిమానులకి చేదు వార్తే. కానీ దీని తర్వాత లారెన్స్ కి కొత్త ప్లానింగ్లు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం తన సినిమాలు పూర్తి తర్వాత కొత్త అటెంప్ట్లు తన నుంచి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మరో వర్షన్ వినిపిస్తోంది. సో లారెన్స్ కొత్త సిరీస్ గానీ ఫ్రాంచైజీ గానీ మొదలు పెడుతున్నారా అనేది వేచి చూడాలి. తొలిసారి కేన్స్ చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్ పై హొయలోలికించడానికి సిద్ధమవుతోంది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. కేన్స్ 79వ ఎడిషన్ వేడుక రేపటి నుంచి నెల 23 వరకు ఫ్రాన్స్ లో జరగనుంది. కళ్యాణి నెల 14న ఈ ఉత్సవానికి హాజరు కానుంది. చిత్రోత్సవంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ప్రాంతీయ చిత్రాల నిర్మాతలు సందడి చేయనున్నారు. తెలుగులో వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దక్షిణాదిన స్టార్డం వచ్చిన తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సౌత్ సినిమాలపై ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేయడం వివాదానికి దారితీసింది. అయితే తాజాగా ఆమె నటిస్తున్న తేరా హోమ్ జోన్ అనే సినిమాలో పూజా హెగ్డే చేసిన గ్లామర్ షోపై విమర్శలు వస్తున్నాయి. సౌత్ సినిమా విషయంలో అన్ని కబుర్లు మాట్లాడి ఇప్పుడు బాలీవుడ్ సినిమాకి వెళ్లి అంతకు మించే తన స్కిన్ షో చేయటం లేదా అని దక్షిణాది సినిమా ప్రేమికులు ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై పూజ ఏమన్నా స్పందిస్తుందో లేక లైట్ తీసుకుంటుందో చూడాలి. మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివన్ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఇరుముడి సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. రవితేజ ఇందులో ఎప్పుడు చూడని విధంగా ఒక పవర్ఫుల్ ఎమోషనల్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు టాక్. కేవలం నెల రోజులు మాత్రమే షూటింగ్ మిగిలింది. చిత్ర బృందం ఎక్కడా ఆలస్యం చేయకుండా శరవేగంగా పనులు పూర్తి చేస్తుందట. పక్కా కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలవబోతోందని టాక్ వినిపిస్తోంది. సమంత తన పాత్రల ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను చేసే సినిమాలో కథే హీరో అవుతుందని తెలిపింది. కథ, నిర్మాత, నటినటుల కంటే గొప్పదన్న ఆమె సమాజంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సినిమాను చూస్తున్న మహిళలు వాటిలోని పాత్రలతో మమేకం అవ్వగలగాలని, తమను కూడా గుర్తించాలని వారు భావించేలా అవి ఉండాలని, ఇకపై అలాంటి చిత్రాల్లోనే భాగం కావాలనుకుంటున్నట్లు సమంత తెలిపారు. అటు మా ఇంటి బంగారం చిత్రాన్ని అత్యంత వినోదాత్మకంగా కుటుంబం మొత్తం ఆస్వాదించేలా తీర్చిదిద్దామని తెలిపారు. సమంత మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమాపై ఇందులో కామెడీ రోల్ చేసిన ప్రముఖ నటుడు సప్తగిరి చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి. తన నుంచి ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేమీ రాలేదని, అన్ని చిన్న సినిమాలను నటించాను, అందుకే అంత గుర్తింపు రావట్లేదు అన్నట్లుగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. ఇదే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సప్తగిరి ఎంతో ఉద్వేగంగా రాజాసాబ్ 1000 కోట్లు కాదు 2000 కోట్లు చేస్తుందని చెప్పింది తనకి గుర్తులేదేమో, కానీ ఖచ్చితంగా రాజాసాబ్ ని కూడా చిన్న సినిమా అని ప్రస్తావించడం సప్తగిరికి తగదని అభిమానులు మండిపడుతున్నారు.
రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ ఫ్యాంటసీ కామెడీ చిత్రమే రాకాస. యువ హీరో సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు థియేటర్స్ లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఓటీటీలోని చిత్రం దూసుకుపోతోంది. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్ లో టాప్ 7 కి రాకాస చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్ తో 7వ స్థానంలో ట్రెండ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఘనతతో ఈ వారం నెట్ఫ్లిక్స్ పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో రాకాస పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. రాకాస ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది. డైరెక్టర్ కార్తికేయ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రమే దూరదర్శిని. ఈ చిత్రంలో సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందిన చిత్రం ఇదని డైరెక్టర్ కార్తికేయ తెలిపారు. ఇక ఈ సినిమా నెల 15న థియేటర్స్ లోకి రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఇప్పుడు చేసిన పలు చిత్రాలు టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా ఒకటి. దీనిపై మంచి బజ్ మొదటి నుంచి ఉంది. ఆ మధ్యన వచ్చిన ఫస్ట్ ఫిల్మ్స్ కూడా ఆకట్టుకోగా ఈ సినిమా కోసం తెలుగు సహా తమిళ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు ఏంటి అనేది మాత్రం మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా విడుదలపై లేటెస్ట్ బజ్ ఒకటి ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ ఆగస్టు నెల స్వాతంత్ర దినం హాలిడే రేస్ లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. గ్లోబల్ హిట్ సిరీస్లలో ఒకటి మనీ హైస్ట్. అయితే ఈ సెన్సేషనల్ హిట్ సిరీస్ నెట్ఫ్లిక్స్ మొత్తం 5 సీజన్స్ గా తెరకెక్కించి ముగించేశారు. కానీ ఈ సిరీస్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్ ని నెట్ఫ్లిక్స్ రీసెంట్ గా అందించడం మళ్లీ ఫ్యాన్స్ కి కొత్త ఊపుని తీసుకొచ్చింది. ఓ క్రేజీ ప్రోమో కట్ తో వరల్డ్ ఆఫ్ మనీ హైస్ట్ అంటూ ఇంకా ముగిసిపోలేదు అని సాలిడ్ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీంతో సిరీస్ హీరో ప్రొఫెసర్ అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఈ అవైటెడ్ సిరీస్ ని మొదలుపెట్టగా కొన్నాళ్ల తర్వాత స్ట్రీమింగ్ కి రానుంది. మంజుమల్ బాయ్స్ చిత్రంతో స్నేహం గొప్పదనాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు చిదంబరం ఇప్పుడు తల్లి బిడ్డల మధ్య ఉండే బంధం గురించి తెలియచేయడానికి సిద్ధమయ్యారు. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం బాలన్ ది బాయ్. కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా జూన్ 19న థియేటర్స్ లోకి రాబోతున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఓ కుర్రాడు తన తల్లి చేయిని పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు జీతు మాధవన్ కథ అందించిన ఈ చిత్రంలో చందు సలీం కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నటుడు అమీర్ ఖాన్. 1952ల కాలం నాటి హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రూపొందించనున్నారు. భారత్ పాక్ క్రీడా చరిత్రలోని ఒక ఘట్టాన్ని తెరపైకి తీసుకురానున్నారు. స్వాతంత్ర భారత కెప్టెన్ అయిన దిగ్గజ క్రికెటర్ అమర్నాథ్ పాత్రను అమీర్ పోషించనున్నారని అమీర్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రీసెంట్ గా తీసుకొచ్చిన పలు హిట్ కంటెంట్లలో బ్లాక్ బస్టర్ సిరీస్ మట్కా కింగ్ ఒకటి. ఎంసీఏ చిత్రం విలన్ వినయ్ వర్మ నటించిన ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మనీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఆడియన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఎపిసోడ్ కి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు నుంచి మంచి హైప్ మూమెంట్స్ తో సాగిన సిరీస్ కి ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో ఇప్పుడు తాను దీనికి కొనసాగింపుగా సీజన్ 2ని సిద్ధం చేస్తున్నట్లుగా ప్రైమ్ వీడియో వారు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో మట్కా కింగ్ సీజన్ 2 పై మంచి హైప్ సెట్ అయింది. ఇక ఈ సిరీస్ ని దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించారు. టాలీవుడ్ హీరో నితిన్ కొంత గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ఇప్పటికే కొత్త కబురు వినిపించగా అది యాక్షన్ చెప్పుకునే లోపే మరో కొత్త కలయికను ఖరారు చేస్తున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. కొంత విరామం తర్వాత నితిన్ ఇటీవలే సితార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇది వచ్చే వారం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుండగా ఈలోగానే నితిన్ కి సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. జాతిరత్నాల ఫేమ్ అనుదీప్ తో ఓ సినిమా చేసేందుకు పచ్చచెండ ఊపారని సమాచారం. ఇక మరోవైపు ఆయి దర్శకుడు అంజీతోనూ నితిన్ ఓ సినిమా చేయనున్నారన్న ప్రచారం వినిపిస్తోంది.